బ్లెస్ యూ. ప్రభా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని మనము ప్రార్థనతో ఈ లైవ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇది నాన్న నీ యొక్క చిత్తాన్ని బట్టి ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రభా నాయన మీరు జరిపించుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నేను ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకు నీకు స్తోత్రాలు. నేను స్తుతించడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకు నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇది కేవలము నీ చిత్తానుసారముగా జరిగినటువంటి కార్యక్రమముగా ప్రభా నాయన మేము భావిస్తున్నాం, మేము విశ్వసిస్తున్నాము నాయన నీకు స్తోత్రాలు. ఇది నాన్న ఎందరికైతే ప్రభా ఎందరైతే ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతారో వారందరికీ కావలసిన నీ కృపను, తోడ్పాటును, ప్రభా సహాయమును, ప్రత్యక్షతను ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా వారి హృదయాలతో, వారి ఆత్మలతో ప్రభా మీరు మాట్లాడి కావలసినటువంటి ప్రభా దీవెన ఆశీర్వాదములను ప్రభా మీరు వారికి అనుగ్రహించి ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని నుంచి ప్రభా ఆశీర్వదించి ప్రభా మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొంది మేము పాడబోయే పాటల్లో ప్రభా నేను స్తుతించబోయేటటువంటి ఈ సమయంలో వినబోయేటటువంటి వాక్యంలో ప్రభా మనోనేత్రాలు ప్రభా మీరు తెరిచి వెలిగించి ప్రభా విధేయతను కలిగించి వాక్యానుసారంగా జీవించగలిగిన నీ కృపను ప్రభా మీ చిత్తమైతే ప్రభా ఇది నాన్న కొందరైనా నేను తెలుసుకొనగలిగిన భాగ్యమును ప్రభా మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినము దేవుని యొక్క ఆరాధనలో మనము దేవుని స్తుతించబోతున్నాం. మొట్టమొదటిగా 2 పాటలు పాడుకుందాం. మనల్ని మనం సిద్ధపరచుకునేలాగున 2 పాటలు పాడుకుందాం. ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పిల్లరా, మీకు అందరికీ తెలిసినటువంటి పాట, మన హృదయాలను మనం సిద్ధపరచుకునేలాగున మనకందరికీ తెలిసినటువంటి పాటలు 2 పాటలు పాడుకుందాం. పాడుకున్న తర్వాత స్ట్రైట్గా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. నిన్న దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆర్యన్ జోసెఫ్ జేఎస్ఎం మినిస్ట్రీస్కి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాల్ని నేను తెలియజేస్తున్నాను. దేవుడు మీ పరిచయను ఆయన దీవించును గాక, మీ పరిచయను ఆయన ఆశీర్వదించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మైటీ గాడ్, వి బ్లెస్ యూ. ప్రియులారా, దేవుని కృప శాశ్వతమైనటువంటిది. ప్రభా నీ కృప జీవము కంటే ఉత్తమమైనటువంటిది అని భక్తులు ఎన్నో విధాలుగా పాడారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ కృపలో మనం నిలిచి ఉండడం అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. కనుక ప్రభా నీ కృపలో నేను నిలిచి ఉన్నానయ్యా, నీ కృపలో నేను నిలిచి ఉన్నాను అన్నటువంటి పాటని మనం కలిసి పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దామా? ఎందుకంటే దేవుని కృప శాశ్వతమైనటువంటిది. భక్తులు మాట్లాడుతూ యువర్ గ్రేస్ లార్డ్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. ప్రభా నీ కృప నాకు చాలు. ఆమేన్. అదే జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైనటువంటి కృపను కొనియాడి ప్రభా నువ్వు కృప ద్వారా నన్ను రక్షించావు, అదే కృపను నా జీవితంలో కొనసాగిస్తున్నావు. లార్డ్ యువర్ గ్రేస్ అబైడ్స్ విత్ మీ ఫర్ ఎవర్ as long as I love you and thank you for your grace అన్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావంతో దేవుని మనం స్తుతిద్దాం. ప్రభా నీ కృపలో నేను నిలిచి ఉన్నాను అన్నటువంటి పాటను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దామా? అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు స్తుతిస్తూ ఉంటుండగా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మనల్ని దీవించి వాక్యాన్ని వినేటటువంటి సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ సింగ్ టుగెదర్. అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. Baby
కృపలో నిలిచి ఉన్నాను. వరుసగా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప యేసయ్యా, నీ కృపే నాయనా, నీ కృప యేసయ్యా, నీ కృప. థాంక్యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను యేసయ్యా. వి బ్లెస్ యు లార్డ్. థాంక్యూ జీసస్. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. మరొకసారి పేరు పెట్టి పిలిచిన నీదు కృప, పిలిచిన నీదు కృప పైకి. అవును ప్రభా, నీ పేరు పెట్టి నన్ను పిలిచావయ్యా, నీకు స్తోత్రం. పేరు పెట్టి పిలిచిన నీదు కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. నీ కృప యేసయ్యా, స్తోత్రము నాయనా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నా. మరొకసారి నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో. అవును ప్రభా, నీ కృపలో నేను నిలిచి ఉన్నానయ్యా, స్తోత్రం. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. నీ కృప ఫైనల్ గా, నీ కృప యేసయ్యా, నీ కృప హల్లెలూయా, నీ కృప. స్తోత్రం నాయనా, హల్లెలూయా. కృప, నీ కృప, నీ కృప, నీ కృప. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి. థాంక్యూ లార్డ్ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. నీదు కృపలో నిలిచి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. హల్లెలూయా. వి బ్లెస్ యు లార్డ్. థాంక్యూ జీసస్. ఆమేన్, ఆమేన్. థాంక్యూ లార్డ్. ప్రభువా, నీ కృపలో నిలిచి ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రభా ఆయన మీ కృపలో నిలిచి మీ అద్భుతాలు ప్రభావం చూడాలి. హల్లెలూయా. ప్రియులారా, మనమందరం కూడా దేవుని కృపలో నిలిచి ఉన్నటువంటి వారం అయితే, ఎందుకంటే అదే కృప ద్వారా మనం రక్షించబడ్డాము కనుక, అదే కృపలో మనం నిలిచి ఉన్నామంటే దేవుని గమనించండి, దేవుడు మనం ఎంతగానో ఆయన దీవించబోతున్నాడు, ఎంతగానో దేవుని కృపను ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక అటు కృపను అనుభవించడానికి ప్రభువా ఇదిగో ఎల్లప్పుడూ నాయన నీ కృపలో నేను నిలిచి ఉండాలయ్యా. నాయన నీకు స్తోత్రం. నీ కృప జీవము కంటే ఉత్తమమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. వి బ్లెస్ యూ లార్డ్ ఫర్ హూ యు ఆర్ అండ్ వి థ్యాంక్ యూ దిస్ మార్నింగ్ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. హల్లెలూయా. వి బ్లెస్ యూ. పిల్లరా, చివరిగా ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతించి, నిత్య ప్రేమతో మనల్ని ప్రేమించినటువంటి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి పిల్లల మనం ఆరాధనలోనికి లేదా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు నాయన. హల్లెలూయా. నిత్య ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించినటువంటి దేవుడు. పిల్లల, ఒకవేళ దినాన స్నేహితులు ప్రేమను కోల్పోయినటువంటి వారు మీ మధ్యలో ఉన్నారేమో, లేదా తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయినటువంటి వారు మీలో ఉన్నారేమో. అయ్యో, ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదే అన్నటువంటి బాధతో దేవుని సన్నిధానంలో ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారేమో, దేవుడు నేను ఆయన ప్రోత్సహించబోతున్నాడు. ఎందుకంటే సంకనెత్తుకున్నటువంటి తల్లి తన కుమారుని, తన బిడ్డను మరచునైనా మరచునేమో కానీ నేను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసి నమ్మదగిన వాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నింపబోతున్నాడు. తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనటువంటి ప్రేమతో ఆయన నింపబోతున్నాడు. అటు గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమను తెలుసుకోవడం అన్నటువంటి పిల్లల మన దేవుడిని గ్రహించినటువంటి ఆ ప్రేమతో సహవాసం చేయడం అన్నటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశం. ప్రభువా నీకు స్తోత్రం. ప్రేమ ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా. నీలా నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. అండ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. అందరం కలిసి మనకందరికి వచ్చినటువంటి పాట, నిత్య ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా అన్నటువంటి పాటను పాడుతూ దేవుడు నామమును స్తుతిస్తామా? నిత్య ప్రేమతో నన్ను
నిన్ను నేను ఎన్నడూ విడువను. యేసయ్యా స్తోత్రం. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిత్యము నీతోనే సత్య సాక్షిగా జీవింతును, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్య రక్షణతో నన్ను రక్షించెను, నిత్య రక్షణతో నన్ను రక్షించెను, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. Thank you Lord Jesus, hallelujah. ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమునే చేయదు యేసయ్యా, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతును, నా ఆనందముతో నీకే అవును యేసయ్యా, నా సర్వము నీకే ప్రభువా, నా సర్వము నీకే అర్పింతును, పూర్ణానందముతో నీకే అర్పింతును. నిత్య రాజ్యములో నన్ను చేర్పించు, నిత్య రాజ్యములో నన్ను చేర్పించు, మేఘరథములపై రానై. Thank you Lord, hallelujah. యేసు రాజుగా రానై ఉన్నాడు, మేఘరథములపై రానై ఉన్నాడు. యేసయ్యా స్తోత్రం నాయన. యేసు రాజుగా రానై ఉన్నాడు. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములో యేసు, నిత్య దైవము యేసు, స్వర్గరాజ్యములో యేసు, సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. లోక ప్రేమను మించినది, माँ से गहरा है प्यार तेरा, माँ से गहरा है प्यार तेरा. అవును ప్రభా, తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు నాయన, నీకు స్తోత్రములు. హల్లెలూయా లార్డ్, వి బ్లెస్ యు. యేసు రాజా నీకు స్తోత్రము నాయన. నిత్య ప్రేమతో శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభా ప్రాణముడినంతగా ప్రభా మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభా. పాపుల కొరకు ఎవరైనా ప్రభా నేను ప్రాణం పెడతారా ప్రభా? నీతిమంతుల కొరకైనా ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఏమైనా సిద్ధపడచ్చేమో కానీ ప్రభా నాయన మేము ఇంకనూ పాపలమైనట్టుగా ప్రభా మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మా దేవ నీకు స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన, నీకు స్తోత్రములు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, వి బ్లెస్ యు లార్డ్. లార్డ్ వి థాంక్ యు లార్డ్. ప్రభా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసు రాజా నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నేను ఆరాధించడానికి, శ్రేష్టమైనటువంటి సమయంలో నేను స్తుతించడానికి
నీ ప్రేమను కొనియాడడానికి ప్రభా, నీ కృపలో నిలిచి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత కృప కలిగిన దేవుడు నాయన, ఎంత ప్రేమామయుడు నాయన, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను మా జీవితాంతం మేము కొనియాడుటకు నాయన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ కార్యక్రమానికి మీరే ఆది అంతమై నడిపించండి ప్రభా. ఇంతవరకు స్థుతుల్లో మీరు ఉన్నారు ప్రభా. మన వాక్య పరిచయంలోనికి ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను ఎంతరైతే ఇది నాన్న ప్రభా, ఎందరినైతే మీరు సిద్ధపరిచారు ప్రభా, వారందరికీ ప్రభా నీ యొక్క వాక్యము యేసురాజా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. వారి హృదయంలో పొదనైనటువంటి ప్రభా ప్రదేశంలో పడి ప్రభా నాయన అభిషేకించబడినటువంటి విత్తనం వల్ల నీ వాక్యము వారి జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించుటకు నీ అభిషేకమును ప్రభా మీరు మాకు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం తెలుసుకున్నాను. ఇదిగో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము ప్రభా కేవలం నాయన నీకు మాత్రమే అంగీకారంగా ఉండగలుగుటకు నాయన నీ కృపను అనుగ్రహించు. మరొకసారి ప్రభా ఆయన ఈ పరిచయను, ఈ వాక్య పరిచయను ప్రభా, ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పిస్తూ యేసు నామములో ఇచ్చిన స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి, వాక్య ధ్యానంలోనికి మనం అందరం వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను నేను మీతో ముచ్చరించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాలని మీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి దేవుని యొక్క ధ్యానంలో మీరందరూ కూడా పాల్పంపులు పుచ్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి జేసన్ మినిస్ట్రీస్కి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలని నేను తెలియజేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ జోసెఫ్. It's a good initiative that people listen to the word of God, especially in this time of lockdown. It's a very peculiar situation. చాలా ఒక విధంగా ఇంతవరకు లేనటువంటి ఒక అనూహ్యమైనటువంటి అనుభవం ఇది. ఎప్పుడూ అనుకోలేదు ఈ విధమైనటువంటి అనుభవం మన జీవితంలోనికి ప్రవేశిస్తుందని. కానీ పిల్లరా, ఏది మన జీవితంలో సంభవించినప్పటికీ కూడా అది కేవలము పిల్లరా మన యొక్క మేలు కొరకు మాత్రమే సమకూడి జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ విధంగా అంటే మీడియా ద్వారా లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా దేవుని యొక్క వాక్యము అనేకులకు చేరడం అన్నటువంటిది అది దేవుని చిత్తం ఈ దినాల్లో. కనుక దేవుని చిత్తాన్ని మనము గ్రహిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన వాక్యమును ధ్యానిస్తూ పిల్లరా దేవుని సన్నిధానంలో బలమైనటువంటి విశ్వాసముగా మనము సాగిపోవాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తాన్ని గ్రహించినటువంటి వారంగా ఈ దినాన దేవుని యొక్క వాక్యములోనికి, వాక్య ధ్యానంలోనికి మనం అందరం వెళ్ళిపోదాం. పిల్లరా గమనించండి, మనందరి దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా. ఏమిటండి గ్యాడ్జెట్స్ అంటే ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. గ్యాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్స్ కదండి, తర్వాత స్మార్ట్ ఫోన్స్, ఐప్యాడ్స్, మీరు చెప్పండి ఇంకా ఐప్యాడ్ ప్రో అని డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా తెలియనటువంటి వారు ఎవరు లేరు ఈ దినాలు. ఒకవేళ తెలియనటువంటి వారు ఎవరు ఉంటే ఒక విధంగా వాళ్ళని హేళనగా చూస్తారు. ఆ విధమైనటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాం. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అండి. వి గెట్ ఎవ్రీథింగ్ అట్ ఎ డిస్పోజల్ ఆఫ్ అ టచ్. గమనించండి, వి లివ్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టచ్. అంటే అంతా కూడా మనకు రెడీమేడ్గా ఉంది. ఇంతకుముందు ఒకవేళ బిల్ కట్టాలంటే కరెంట్ బిల్ కానీ లేకపోతే నీళ్ళ బిల్ కానీ ఏదైనా యూటిలిటీ బిల్ మనం కట్టాలంటే పిల్లరా చాలా పెద్ద లైన్లో నిలబడ. నాకు ఇంకా గుర్తు, రైల్వే రిజర్వేషన్ కోసం ఒకవేళ ఎక్కడికైనా నేను ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటే రైల్వే రిజర్వేషన్ చేయించుకోవడానికి అంటే నేను కాలేజ్ చదువుతున్నటువంటి దినాల్లో చాలా పెద్ద లైన్లో నిలబడి ఆ లైన్లో టికెట్ కావాలంటే ఏదో ఉదయం 5 గంటలకో 4 గంటలకో వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర లేకపోతే ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద లైన్లో నేను వేచి ఉండి టికెట్ కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంది. గమనించండి. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితి నుండి ఈ దినాన మనం ఎంతవరకు మనం ఇవాల్వ్ అయ్యామంటే గమనించండి, మన లైఫ్ ఎంత ఈజీగా తయారైపోయిందంటే ఇట్స్ జస్ట్ అట్ డిస్పోజల్ ఆఫ్ టచ్. పిల్లరా, మనము టచ్ అన్నటువంటి ఆ యొక్క ఫార్ములా అంటే మన ఫోన్ తీసుకుంటాం, అన్ని టచ్ స్క్రీన్సే కాబట్టి మనం ఏదైనా యాప్లోకి వెళ్ళి టచ్ చేస్తే మన ఇంటికి భోజనం వస్తుంది, మన ఇంటికి టికెట్స్ వస్తాయి, మనకి ఏది కావాలన్నా సరే మన ఇంట్లో కూర్చొని మన స్మార్ట్ డివైసెస్ తోటి మనం చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ మేడ్ లైఫ్ వెరీ ఈజీ. అట్ ద సేమ్ టైం గమనించుకుంటే పిల్లరా, మీ దగ్గర ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్స్ అనేటువంటివి చాలా మంచిది. స్మార్ట్ డివైసెస్, ఒకవేళ అది యాపిల్ కానీ ఐఫోన్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ లేకపోతే ట్యాబ్, వాట్ ఎవర్ బ్రాండ్ ఇట్ ఇస్. గమనించండి, ప్రతి బ్రాండ్కు కూడా లేదా ప్రతి స్మార్ట్ ఫోన్కు కూడా ప్రతి డివైస్కు కూడా ఈ మధ్యలో ఒక కొత్త బటన్ వస్తుంది, ఒక కొత్త ఫీచర్ వస్తుంది. ఆ ఫీచర్ పేరు ఏంటో తెలుసా? ఇట్స్ ఎ రీసెట్ ఫీచర్. మీరు గమనించినట్లయితే ఒక ఫోన్ ఒకవేళ మనం తీసుకుంటే దానికి ఒక సన్నపాటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఒకవేళ కానీ మీరు పిన్ పెట్టి జస్ట్ దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా ఎరేజ్ అయిపోద్ది. అంటే కరెక్ట్గా ఫ్యాక్టరీ వాడు ఎలాగైతే మీకు ఫోన్ తయారు చేసి ఇచ్చాడో ఆ స్థితిలోనికి ఫోన్ వెళ్ళిపోద్ది. దాన్ని రీసెట్ బటన్ అంటారు. ఏమంటారండి? దాన్ని రీసెట్ బటన్ అంటారు. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి డివైసెస్కి ఈ రీసెట్ బటన్ అన్నటువంటిది లేదు. గమనించండి,
కదా. ఒకవేళ కానీ మీరు ఒక స్మార్ట్ ఫోన్ కానీ తీసుకున్నారనుకోండి, స్మార్ట్ ఫోన్ తీసుకొని దాన్ని కానీ ఓపెన్ చేసి ఒక సైడ్లో ఒక చిన్న కన్నం ఉంటుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం దాన్ని రీసెట్ బటన్ అంటారు. ఈ మధ్యలో వస్తున్నటువంటి డివైసెస్కి ఆ ఫీచర్ ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి డబ్బా ఫోన్స్ అంటాం కదా మనం, కీప్యాడ్ ఫోన్స్, వాటికి ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లేకపోతే రీసెట్టింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి ఉండవు. కేవలము మనం గమనించట్లేదు ఒకటి స్మార్ట్ ఫోన్స్ అని ఎందుకు అంటామంటే వాటిలో మెమరీ ఉంటుంది కనుక, ఏమిటండి స్టోరేజ్ ఉంటుంది కనుక. ప్రతి స్టోరేజ్ డివైస్ కూడా, ప్రతి స్టోరేజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే బైట్స్ స్టోర్ చేసే, మెమరీ స్టోర్ చేసేటటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఏముంటుందంటే ఈ రీసెట్ బటన్ అన్నటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. గమనించండి దొరుకుతున్నారు, ఎప్పుడైనా మనం రీసెట్ బటన్ నొక్కినట్లయితే ఏమవుతుందంటే ఆ డివైస్ అన్నటువంటిది మనము దేన్నైతే దానిలో ఇన్స్టాల్ చేసామో అవన్నీ కూడా ఇరేజ్ అయిపోయి ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు మనకు ఫోన్ ఎలాగైతే డిఫాల్ట్గా వస్తుందో ఎగ్జాక్ట్గా అదే స్టేట్లోనికి అది వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక ఆత్మీయ సత్యాన్ని దీనిలో నుండి, అంటే ఈ విధమైనటువంటి మనకు జరిగేటటువంటి దైనందిన జీవితంలో జరిగేటటువంటి విషయాల్లో కొన్ని విషయాలను మనం పురస్కరించుకొని దానిలో ఉన్నటువంటి లేకపోతే దాని ద్వారా దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక గమనించండి దేవునిలారా, ఈ విధమైనటువంటి డివైసెస్ మనం ప్రతిదినం వాడుతున్నాం. ఆ డివైసెస్కి ఏముందో తెలుసా, రీసెట్ అన్నటువంటి ఒక ఫీచర్ ఉంది. పిల్లరా, నేను అనుకుంటాను ఒకవేళ మనకు కూడా, మానవులకు కూడా ఈ రీసెట్టింగ్ అన్నటువంటిది అంత సులభమైతే ఎంత బాగుండు అన్నటువంటి ఆలోచన నాకు కొన్నిసార్లు వస్తుంటుంది. గమనించండి, ఈ ఫోన్లో మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి స్టోరేజ్ లేకపోతే స్టోరేజ్ డివైసెస్ లేకపోతే ఫోన్ కానీ మెమరీ ఉన్నటువంటి ఫోన్లోకి మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టం వచ్చినటువంటి యాప్స్ని, అంటే మన జీవితాన్ని కాస్త సులభతరం చేసేటటువంటి యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం అదే సమయంలో పనికిరానటువంటి చెత్తను కూడా దానిలో డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు గమనించండి. కాబట్టి మనకి కొన్నిసార్లు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యవనస్తులు ఫోన్ వాడుతున్నారు, ఆ ఫోన్ వాడుతుంటే దానిలో వారి జీవితానికి కాస్త హానికరమైనటువంటి యాప్స్ కానీ లేకపోతే గేమ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసినట్లయితే వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల బాధను చూసి ఈ పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మారు మనసు పొందినటువంటి పిల్లవాళ్ళు వాళ్ళ ఫోన్లు ఏం చేస్తారంటే రీసెట్లోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏమిటంటే, ఎలాగైతే వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చి ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టారో అదే స్టేట్లోనికి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి లేకపోతే ఆ డివైస్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తల్లిదండ్రులకి చూపించేటటువంటి విధేయత కలిగినటువంటి పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు. గమనించండి దేవుని పిల్లరా, ఒక డివైస్ని మనం రీసెట్ చేయాలంటే చాలా ఈజీ అండి. ఎస్పెషలీ స్టోరేజ్ ఉన్నటువంటి, అంటే ఆ యాప్స్ ఉన్నటువంటి ఆ యొక్క డివైస్ని రీసెట్ చేయడం అనేటువంటిది చాలా సులభం. కానీ ఈజ్ ఇట్ ఈజీ టు రీసెట్ ఆ లైఫ్స్? పిల్లరా, మన జీవితాన్ని కూడా ఒకవేళ ఆ విధమైనటువంటి బటన్ నుండి ఒక బటన్ నొక్కితే మనం టోటల్గా రీసెట్ అయిపోయి దేవుని దగ్గర నుండి లేదా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీగా ఎలాగున్నామో అలాంటి మనస్తత్వంలోనికి మనం వెళ్ళిపోతే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం డివైస్ని కానీ రీసెట్ చేసినట్లయితే గమనించండి, చాలా దినాలు వాడతాం దాన్ని. చాలా దినాలు వాడిన తర్వాత దాన్ని ఒకవేళ నేను రీసెట్ చేసినట్లయితే పైన కనిపించే స్క్రీన్ కానీ ఆ బయట ఉన్నటువంటి ఫోన్ తాలూకా బాడీ కానీ అదేం కొత్తగా అయిపోదు. దాని మీద ఉన్నటువంటి స్క్రాచెస్ అలాగే ఉంటాయి, గీతలు అలాగే ఉంటాయి, పాత పడిపోయినటువంటి ఫోనే. కానీ ఏమవుతుందో తెలుసా, దాని లోపల ఒక మార్పు కలుగుతుంది. ఏమైనా దాని లోపల, అంటే దానిలో ఉన్నటువంటి స్టోరేజ్ ఏవేవైతే మనం దానిలో డంప్ చేసామో అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫోన్ ఎలా ఉంటుందంటే క్లీన్గా ఉంటుంది. అంటే మనం ఏవైతే మళ్ళీ ఎక్కిస్తామో దాని ప్రకారంగా ఫోన్ నూతనంగా మంచిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గమనించండి దేవుని యొక్క వాక్యంలోనికి ఇప్పుడు మనం వెళదాం. మన జీవితాన్ని రీసెట్ చేసుకోవడం అన్నటువంటిది దేవుని సన్నిధానంలో అంత సులభం అయితే బాగుండు. కానీ దేవుని వాక్యంలో ఏ విధంగా మన జీవితాన్ని మనం రీసెట్ చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆ రీసెటింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఈ దినాన నేను మీతో ముచ్చటించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. గమనించండి పిల్లరా, దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరండి? బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి విద్యావంతుడు, వయోవృద్ధుడు కూడా, అంటే బాగా వయసు అయిపోయినటువంటి వ్యక్తి కూడా. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాత్రికాల సమయంలో వస్తాడు. అంటే బాగా చదువుకున్నాడు కదండి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అందరూ కూడా బాగా రెస్పెక్ట్, అంటే మర్యాద ఇచ్చేటటువంటి వ్యక్తి, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తాడు. మీకు తెలుసు నేను ఏ వ్యక్తి కొరకు మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాత్రికాల సమయంలో వస్తాడు. ఆయన పేరే నికోదేము. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక విధంగా ఫారిసీ అంటే పరిసయ్యుడు. చాలా చక్కగా వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వ్యక్తి, యూదా మతంలో బాగా ప్రవిష్టత కలిగినటువంటి వ్యక్తి, ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో ఆసక్తితో యూదా మతాన్ని
ప్రచారం చేస్తూ అట్ ద సేమ్ టైం యూద మతాన్ని తాను అనుసరిస్తూ ఒక నిక్కచ్చైనటువంటి యూదుడిగా జీవిస్తున్నటువంటి నికోదేము అన్నటువంటి వ్యక్తి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తారు. ఒకసారి నికోదేము యొక్క ప్రస్తావన నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే తన జీవితంలో తను సాధించలేదంటూ ఏమి లేదు, చక్కగా చదువుకున్నాడు, విధేయత కలిగి జీవించుంటాడు, ఖచ్చితంగా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించుంటాడు. పిల్లగా అంత మాత్రమే కాదు, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని తను జీవించుంటాడు. అందరూ చూసి నికోదేముని ఏమంటారంటే, వావ్, జన్మ తరించిందిరా నికోదేముది అనుకుంటుంటారు, అంతే కదా. అంటే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, తన జీవితానికి న్యాయం చేశాడు. ఈ లోకంలో ఎందుకైతే వచ్చాడో వాటన్నిటిని సాధించాడు. హీఈస్ అ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ అని చాలామంది అతనికి గౌరవమును వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో నికోదేము ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు అంటారు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు కదా, అంటే అంత శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి, అంత జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివి అని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముని ఆయన సంబోధించినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములు వింటున్నటువంటి నీవు నేను కూడా గమనిస్తాం. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అదేమిటంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన శైలిని చూసి ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. అతనిలో ఒక ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన ఏంటంటే, దర్ షుడ్ బి సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ మ్యాన్. యూదులందరూ, మా పరిశీలందరూ కూడా అతని కోసం చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు, కానీ ఇతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు అతనితో లేకపోతే అతనిలో ఇంత ప్రత్యేకత ఉండదు అని పిల్లరా అందరూ పొగుడుతున్నారు నికోదేము. తను కూడా అనుకున్నాడు, అబ్బా, నేను జీవించిన దానికి చాలా అద్భుతమైనటువంటి న్యాయం నేను చేశాను, బాగా చదువుకున్నాను, సమాజంలో నాకు అద్భుతమైనటువంటి పేరుంది, ఇక నాకు తిరుగులేదు అన్నటువంటి భావన ఖచ్చితంగా నికోదేముకు కూడా కలిగి ఉండవచ్చు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఒక పేరు సంపాదించుకున్నాడు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో, అంటే గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న నికోదేము. అలాంటి వాడు యేసు ప్రభువు దగ్గరికి రాత్రికాల సమయంలో వస్తాడు. వచ్చినప్పుడు పిల్లరా యేసు ప్రభువు అతనితో మాట్లాడుతున్నారు, లేదా నికోదేము అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే యేసు ప్రభువుతో, బాబు, నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు, దేవుడు నీతో లేకపోతే ఇంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండవు, చాలా అద్భుతంగా జీవిస్తున్నావు, మంచి యూదుడిగా జీవిస్తున్నావు, దేవుని మార్గాన్ని చాలా చక్కగా ప్రకటిస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభువారిని అతను ఒక విధంగా అభినందిస్తాడు. అభినందించగానే పిల్లరా యేసు ప్రభువారు అతనితో ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటాడంటే, నిజమే, దేవుడు నాతో లేకపోతే నేను చేస్తున్నటువంటి కార్యాలు నేను చేయలేను అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించావు, కానీ నికోదేము నేను నీతో ఒక మాట మాట్లాడతాను. అదేమిటంటే, నువ్వు తిరిగి జన్మించాలి. ఒకసారి షాక్ అయిపోయాడు నికోదేము. ఎందుకో తెలుసా, తను బాగా చదువుకున్నాడు, సమాజంలో ఒక అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, అందరూ కూడా నికోదేముని చూసి వావ్, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి సమయంలో తను కూడా ఆలోచించుకోవచ్చు, ఏమని, అబ్బా, నా జన్మ తరించింది, నేను జీవితంలో సాధించవలసిందన్నీ సాధించాను, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను అని నికోదేము అనుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభువు నికోదేముకి ఒక షాక్ ఇస్తాడు. ఆ షాక్ ఏంటో తెలుసా, నికోదేము, యు నీడ్ టు బి బోర్న్ అగైన్. నా జన్మ ధరించింది అని నికోదేము అనుకుంటున్నప్పుడు యేసు ప్రభువు నువ్వు తిరిగి జన్మించాలి అనగానే దట్ వాజ్ అ షాక్ ఫర్ హిమ్. తన జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు, ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి తనతో ఈ విధంగా మాట్లాడతాడు అన్నటువంటి ఆలోచన కూడా నికోదేముకు లేదు. అలాంటి ఒక షాకింగ్ న్యూస్ని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకి, అంటే నా జీవితము ధన్యమైంది, నా జన్మ ధరించింది అన్నటువంటి భావనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువారు చూసి ఏమంటారంటే, నువ్వు తిరిగి జన్మ, యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. అంటే ఒక విధంగా మన భాషలో పర్యాయ పదాలు మనం మాట్లాడుకోవాలంటే, నికోదేము, యూ నీడ్ టు గెట్ ఇన్ టు రీసెట్ మోడ్. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. నీ లైఫ్లో రీసెట్ బటన్ నొక్కాలి నికోదేము. యు నీడ్ టు స్టార్ట్ ఇట్ ఆల్ ఓవర్ వన్స్ అగైన్ అని చెప్పేసి నికోదేముతో అనగానే నికోదేము ఒక్కసారి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయే పిల్లరా తను ఒక అనూహ్యమైనటువంటి ప్రశ్నని యేసుక్రీస్తు ప్రభువుతో అడుగుతాడు. ఆ అనూహ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా, ముసలివాడిని కదా, ఇంత ముసలి ప్రాయములో తిరిగి నా తల్లి గర్భంలోనికి ప్రవేశించి మళ్ళీ నేను బయటికి రావాలా అని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతాడు. గమనించండి, ఇంత చదువుకున్నాడు, ఇంత యూద మతాన్ని ప్రచారం చేస్తున్నాడు, ఇంత ఆ యొక్క సన్నిహితుడి మహాసభలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నికోదేము ఏమంటాడంటే, ఏంటయ్యా, నేను ఇంతవరకు నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, నా జన్మ ధరించింది అనుకుంటున్నాను, నువ్వేంటి తిరిగి జన్మించాలంటున్నావు, నువ్వేంటి యు నీడ్ టు స్టార్ట్ ఓవర్ ఆల్ అగైన్, రీసెట్ బటన్ నేను నొక్కాలి అని చెప్పేసి నాతో అంటున్నావు అని యేసుక్రీస్తు ప్రభువారితో నికోదేము ఒక విధంగా ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏమని, ఎలా బాబు, ఎలా సాధ్యం అది, మళ్ళీ రీసెట్ బటన్ ఎలా నేను నొక్కాలి, మళ్ళీ తిరిగి ఎలా ప్రారంభించాలి, అంటే తిరిగి వెళ్ళి నా తల్లి గర్భంలో నేను ప్రవేశించి మళ్ళీ నేను బయటకు వచ్చి అప్పుడు నేను ప్రారంభించాలా అని యేసుక్రీస్తు ప్రభువారిని నికోదేము అడుగుతాడు. అంత చదువుకున్నటువంటి వ్యక్తి కూడా. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, అయ్యా నికోదేము, ఇశ్రాయేలుకు బోధకుడు కదా, నీకు ఈ విషయం తెలీదా, ఇశ్రాయేలుకే బోధించేటటువంటి స్థానంలో దేవుడిని ఉంచాడు కదా, ఒక దేశానికి ఒక బోధకుడుగా దేవుడిని ఉంచాడు కదా, నీకు ఈ మాత్రం తెలీదా, ఇంత చదువుకున్నావు, ఇంత
ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఇంత నువ్వు పరిశోధించి తెలుసుకున్నావు, ఈ చిన్న సత్యం నీకు అర్థం కాలేదా అని నికోదేము అడుగుతాడు. పిల్లరా, నికోదేము అవాక్కై ఆ తర్వాత ఒక్క మాట కూడా నికోదేము మాట్లాడలేదు. గమనించండి, ఆ తర్వాత చదువుకుంటూ వెళ్ళండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ కంటి చూపే, నోటి మాట లేదు. దేవుని యొక్క వాక్యాన్ని లేదా యేసు ప్రభువు వారి నోట్లో నుండి వస్తున్నటువంటి ప్రతి మాటని చాలా జాగ్రత్తగా వింటున్నటువంటి నికోదేమును మనం గమనిస్తాం. పిల్లరా గమనించండి, నికోదేము ఏమంటాడంటే మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోనికి నేను వెళ్ళిపోవాలా. చాలామంది ఏమనుకుంటారంటే వారి జీవితం తల్లి గర్భంతో ప్రారంభమవుతేమో అని చెప్పేసి అనుకుంటారు. నో. పిల్లలు నికోదేము ఎక్కడ దాకా ఆలోచించగలిగాడు? తన తల్లి గర్భము వరకు మాత్రమే ఆలోచించగలిగాడు. కానీ దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. పిల్లలు ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే తల్లి గర్భమందు నువ్వు రూపించబడుతున్నటువంటి సమయంలో నేను ఎన్నుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, అంత మాత్రమే కాదు, దావీదు అంటాడు, ఇదిగో రహస్య స్థలమందు నా తల్లి గర్భములో నేను రూపించబడుతున్నటువంటి సమయంలో నీ కనులు నన్ను చూచాయి అని చెప్పేసి ఎవరంటారండి? దావీదు మహారాజు అంటాడు. గమనించండి పిల్లరా, ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితం అన్నటువంటిది, బాగా చదువుకున్నటువంటి వారు కూడా, మా జీవితం అన్నటువంటిది కేవలం తల్లి గర్భంతో ప్రారంభమై సమాధితో ఎండ్ అయిపోతుంది అన్నటువంటి భావనలో చాలామంది జీవిస్తూ ఉంటారు. అన్నటువంటి అంధవిశ్వాసంలో చాలామంది జీవిస్తూ ఉంటారు. ఈ దినాన బాగా చదువుకున్నటువంటి నికోదేము కూడా యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, యేసుప్రభువు వారు నువ్వు రీసెట్ బటన్ నొక్కాలి అని జీవితంలో, లేదా నువ్వు తిరిగి జన్మించాలి అన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బోధన తన జీవితంలో చేసినప్పుడు నికోదేము ఏమంటాడంటే తన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనుకుంటాడు? ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు? మళ్ళీ తల్లి గర్భం దగ్గర నుండి నేను స్టార్ట్ అవ్వాలా అని చెప్పేసి నికోదేము అడుగుతాడు. గమనించండి, ఇది నా యేసుప్రభువు వారు నికోదేము తోటి ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని బోధిస్తున్నాడు. అదేమిటంటే, అయ్యా నికోదేము, నువ్వు తల్లి గర్భము నుండి స్టార్ట్ అవ్వలేదు. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు, తమ భక్తి బాహ్య సంబంధమైనటువంటి భక్తిని ప్రదర్శించడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. తమ వేషధారణ వలన, తాము వేసుకునేటటువంటి బట్టల ద్వారా, తాము పెట్టుకున్నటువంటి ఇక బాహ్య సంబంధమైనటువంటి విషయాల ద్వారా వారు తమ భక్తిని ఎక్స్ప్రెస్ చేసుకోండి, లేదా కొంతమంది తాము వేసుకున్నటువంటి దుస్తుల యొక్క రంగును బట్టి తమ యొక్క భక్తిని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో అంటున్నారు, నికోదేము నువ్వు తిరిగి జన్మించాలి అనగానే నికోదేము ఏమంటాడు తెలుసా? ఎక్కడ దాకా ఆలోచించగలిగాడు? తల్లి గర్భం వరకు మాత్రమే తను ఆలోచించగలిగాడు. అంతకు మించి తను ఆలోచించలేకపోయాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నికోదేము, నువ్వు రీసెట్ బటన్ నొక్కాలంటే ఎక్కడ దాకా వెళ్ళాలి? కేవలం తల్లి గర్భం దాకా వెళ్ళిపోతే సరిపోదు. ఎక్కడ దాకా వెళ్ళాలి? నువ్వు ఎక్కడి నుండి అయితే యాక్చువల్గా బయలుదేరావు, ఏ దేవుని సన్నిధానం నుండి, ఏ దేవుని చేత నువ్వు చేయబడ్డావో అక్కడికి వెళ్ళాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది రీసెట్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. తల్లి గర్భంలో కాదు, తల్లి గర్భము కంటే ముందు నీకు ఒక ప్రారంభం ఉంది. జగత్ పునాది వేయబడక ముందే దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, తల్లి గర్భముతో మనం ప్రారంభించాల. అంతకు ముందు కూడా మనకు ఒక ప్రారంభం ఉన్నది. ఆ ప్రారంభం మనకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించుకున్నటువంటి నీ దేవునికి తెలుసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నికోదేము నువ్వు తల్లి గర్భం దగ్గర నుండి ప్రారంభించు, ఇంకా వెనక్కి వెళ్ళయ్యా. ఎక్కడికి వెళ్ళాలంటే ప్రియులారా, యేసు ప్రభువు అంటున్నారు, నువ్వు తిరిగి జన్మించాలంటే యూ నీడ్ టు బి బోర్న్ ఫ్రమ్ అబౌవ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నుండి? అక్కడ ఒక మాట ఉంటుందండి. మరి గ్రీక్ పదం నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. కానీ ఒక చిన్న మాటను మాత్రమే మాట్లాడిన దయచేసి. ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ అన్నటువంటి మాటని గ్రీక్ భాషలో ఎనోథెన్ అన్నటువంటి పదాన్ని అక్కడ వాడతారు. ఎనోథెన్ అన్నటువంటి మాటకి అర్థం ఏమిటంటే అగైన్ వస్తుంది, ప్లస్ పై నుండి వస్తుంది. అంటే యూనిటీ బి బోర్న్ ఫ్రమ్ అబౌవ్, యూనిటీ బి బోర్న్ అగైన్ అని మనం తిరిగి జన్మించాలి అన్నటువంటి మాటకు మరొక పదాన్ని గ్రీక్ భాషలో ఏముంటుంది? ఎనోథెన్ అన్నటువంటి మాటకి అగైన్ అన్నటువంటి మీనింగ్ వస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్రమ్ అబౌవ్ అంటే నువ్వు పై నుండి జన్మించాలి, అంటే దేవుని యొద్ద నుండి నువ్వు జన్మించాలి. ఆ టైంకు నువ్వు వెళ్ళిపోవాలి. నీ రీసెట్ బటన్ నొక్కితే నువ్వు తల్లి గర్భం దగ్గర మాత్రమే కాదు, ఇంకాస్త వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ నుండి? దేవుని దగ్గర నుండి నీ ప్రస్థానం ప్రారంభమైంది కనుక మళ్ళీ తిరిగి ఆ స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి నికోదేముతో అంటే, నికోదేము అనుకుంటాడు, అమ్మో ఇది చాలా కష్టతరమైనటువంటి పని, నా ఆలోచన కేవలం నా తల్లి గర్భం వరకు మాత్రమే పరిమితమైంది, అంతకంటే ముందుకు వెళ్ళిపోమని చెప్పేసి ఏనంటున్నారు అన్నటువంటి ఆలోచనలో నికోదేము ఉన్నప్పుడు యేసు ప్రభువు దాన్ని విడమర్చి తనకు చెప్పడం మనం గమనిస్తాం. ప్రియులారా, 5-6 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడు తెలుసా? నువ్వు ఎలా జన్మించాలి? నువ్వు తిరిగి నీటి మూలముగాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు అన్నటువంటి మాటని దేవుడు జ్ఞాపకం. పిల్లరా, నికోదేముతో అంటున్నాడు, యూ నీడ్ టు రిమెంబర్ నాట్ యువర్ మదర్ బట్ యువర్ క్రియేటర్. దేవుని నామానికి స్తోత్రం కలుగును. యువర్ ఒరిజిన్ ఇస్ నాట్ ఫ్రమ్ ద womb of your mother, but your origin is from the hand of God. Hallelujah. So you need to get back when you
press the reset button, you just don't need to stop at the womb of your mother, but you need to go further back. You need to get into the arms of God where you were carefully formed. ప్రియులారా, కేవలం తల్లి గర్భం దగ్గర మాత్రమే కాదు, ఇంకాస్త వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికండి? దేవుని హస్తాలు, అక్కడ ఆయన మనల్ని రూపించాడు. అక్కడ వరకు నువ్వు వెళ్ళాలి నికోదేమో అని చెప్పేసి యేసుప్రభువు వారు మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ దినాన మనం లాక్డౌన్లో ఉన్నాం. మొన్న ఈ మధ్యలో ఒక ఆర్టికల్ నేను చదువుతున్నాను. ఆ ఆర్టికల్లో ఏముందంటే, ఈ సృష్టి అన్నటువంటిది లేదా ఈ ప్రకృతి అన్నటువంటిది కాస్త రీసెట్ మోడ్లోకి వెళ్ళిపోయిందంట. అంటే అర్థం ఏమిటంటే, రీసెట్ మోడ్ అంటే అర్థం ఏమిటంటే, మనం పీల్చేటటువంటి గాలి ఇంతకు ముందు కంటే బాగుందంటండి, కాస్త శ్రేష్టంగా ఉందంట. తర్వాత నదుల్లో ఉన్నటువంటి నీళ్లు కాలుష్యము తగ్గిపోయిందంట. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది కదా, ఫ్యాక్టరీస్ కాస్త ప్రొడక్షన్ తగ్గించినాయి కదా, కనుక నీటి కాలుష్యం తగ్గిపోయిందంట. మనం పీల్చేటటువంటి గాలి యొక్క ప్రమాణం పెరిగింది అన్నటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ని శాస్త్రవేత్తలు ఇస్తున్నారు. పిల్లరా, నీళ్ళు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో పొల్యూషన్ తగ్గింది, అంటే ప్రదూషణ అన్నటువంటిది, కాలుష్యం అన్నటువంటిది తగ్గిపోయినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ నేచర్ కాస్త రీసెట్ మోడ్లోకి వెళ్ళిపోయిందంట. అది మాత్రమే కాదు, మాకు విశాఖపట్నంలో ఉంటాం మేము. విశాఖపట్నంలో హార్బర్ ఉంది. హార్బర్ దగ్గర ఎక్కువ చేపలు రావండి ఆ బోట్స్ ఉన్న దగ్గరికి, కానీ పెద్ద పెద్ద చేపలు హార్బర్ దగ్గరికి ఈదుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే వాటర్ కాస్త క్లీన్ అయిపోయింది కనుక. గమనించండి పిల్లరా, అవి క్లీన్ అవుతున్నటువంటి సమయంలో నేచర్ అన్నటువంటిది కాస్త వెనక్కి వెళ్ళిపోయి, అంటే కాస్త శుభ్రం అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలను కూడా చాలామంది ఈ దినాలు ఎందుకో తెలుసా, నేచర్ కాస్త ఈ లాక్డౌన్ పీరియడ్లో కాస్త రీసెట్ బటన్ని నేచర్ నొక్కిందంట. కాబట్టి గమనించండి, మనము కూడా మన జీవితాల్లో ఆ రీసెట్ అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవుని పిల్లరా, గమనించండి, ఈ దినాల్లో అందరి ఆలోచనలు ఎక్కడ లేవు. ఇంతకుముందు ఎలాగ ఆలోచించామంటే, ఇప్పుడు ఈ ఫోన్ వాడుతున్నాను, నెక్స్ట్ ఏ ఫోన్ వాడాలో అన్నటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ వాడుతున్నాను, నెక్స్ట్ ఏ గ్యాడ్జెట్ వాడాలో, ఇప్పుడు ఈ కారు వాడుతున్నాను, నెక్స్ట్ దీన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు మార్చి కంటే ముందు, మార్చి నుండే కదండి మనకు ప్రారంభమైంది భారతదేశంలో ఈ లాక్డౌనే కానీ, లేకపోతే ఈ కరోనా వైరస్ పాండమిక్ కానీ. మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైనటువంటి ప్రక్రియ భారతదేశంలో. అంతకుముందు అంటే మార్చి 22కు ముందు మన ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎలాగా, ఈ షర్ట్ వేసుకుంటున్నాను, ఈ షర్ట్ కంటే శ్రేష్టమైనటువంటి షర్ట్ ఎప్పుడు కొంటాను అన్నటువంటి ఆలోచన ఉండేదేమో. ఇదిగో ఈ విధమైనటువంటి ఫోన్ నేను వాడుతున్నాను, ఈ ఫోన్ ఎప్పుడు అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ ఫోన్ నేను ఎప్పుడు కొనాలి, లేదా ఈ కారు వాడుతున్నాను, ఈ కార్ని ఎప్పుడు అమ్మేసి డిస్పోజ్ చేసి వేరే కొత్త మోడల్ కొనుక్కోవాలి అన్నటువంటి ఆశ ఇంతకుముందు ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అన్నటువంటిది ప్రారంభమైందో మన ఆలోచనలో కూడా తేడా వచ్చేసింది. ఇప్పుడు మనము గ్యాడ్జెట్స్ కోసం ఆలోచించట్లా, ఇప్పుడు మనము డివైసెస్ కోసం ఆలోచించట్లా, కొత్త కార్ల కోసం ఆలోచించట్లా, బ్రతుకుంటే బొలసాగైనా తినొచ్చు అన్నటువంటి జాగ్రత్తలు పాటిస్తూ లోపలే ఉంటూ మాస్కులు కట్టుకుంటూ ప్లస్ శానిటైజర్స్ వాడుకుంటూ చాలా జాగ్రత్తగా భయం గుప్పిట్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కనబడనటువంటి శత్రువు, కనబడనటువంటి చిన్న క్రిమితో పిల్లల దేవుడు మానవాల్ని ఒక రీసెట్ మోడ్లోకి తీసుకొని వెళ్ళగలడు అన్నటువంటి విషయాన్ని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లల ఒక చిన్న ఉదంతాన్ని నేను మీకు చెప్తాను. అదేమిటంటే, ఒక పెద్ద అడవి ఉందంట, చాలా పెద్ద అడవి. ఆ అడవిలో గమనించండి, ఆ అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది, చాలా అందమైనటువంటి సరస్సు. ఎప్పుడు ఆ సరస్సులో చాలా శుభ్రమైనటువంటి నీరు లభించేదంటే పిల్లరా, ఈ సరస్సు ఎప్పుడు కూడా ఎండిపోయేది కాదు. ఈ సరస్సు ఎప్పుడు కూడా ఎండిపోయేది కాదు. ఎందుకు ఎండిపోయేది కాదంటే, ఈ సరస్సు ఉన్నటువంటి ప్రాంతం నుండి చాలా దూరము ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో నుండి ఒక చిన్న పాయ ఈ సరస్సులోకి వస్తుంది కనుక ఈ సరస్సులో ఉన్నటువంటి నీళ్లు చాలా శుభ్రంగా ఉండేయంట. శుభ్రంగా ఉండడం మాత్రమే కాదు పిల్లరా, చాలా స్వీట్గా ఉన్నాయట. కాబట్టి ఆ సరస్సు దగ్గర, ఇది అడవి మధ్యలో ఉంది కనుక ఆ సరస్సు దగ్గర చాలా ప్రాణులు ఆ నీళ్లు తాగుతూ ఆ నీటి ద్వారా, ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ నీటి ద్వారా చాలా సేద తీరుతున్నాయంట. కాబట్టి చాలా పచ్చగా ఉంటుంది ఆ ప్రాంతం, చాలా కారు అడవి, చాలా థిక్ ఫారెస్ట్ అండి. అలాంటి ప్రదేశంలో ఈ అందమైనటువంటి సరస్సు దగ్గర చాలా ప్రాణులు జీవిస్తున్నాయట. ఆ ప్రాణుల్లో కొన్ని కోతులు కూడా ఉన్నాయట. సరే, ఈ కోతులు కూడా ఉన్నాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే, మానవులు ఏం చేశారు, ఆ చాలా దూరం, అంటే ఆ నది కూడా చాలా దూరంలో ప్రవహిస్తుంటుంది, ఆ నది మీద ఏం చేశారంటే ఆనకట్ట కట్టారంట. ఎప్పుడైతే ఆనకట్ట కట్టారో నీళ్ళు రావడం ఆగిపోయినాయి. ఎప్పుడైతే నీళ్ళు రావడం ఆగిపోయినాయో ఈ సరస్సు ఎండిపోతుంది. ఈ సరస్సు ఎండిపోతే పిల్లరా గమనించండి, అయ్యో సరస్సు ఎండిపోతుంది కదా అన్నటువంటి ఆలోచన మిగతా ప్రాణులకు వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ కోతులకు, అక్కడ ఉన్నటువంటి కోతులకు మాత్రం ఈ ఆలోచన వచ్చిందంట. ఏమని, అయ్యో ఇక్కడ ఉన్నటువంటి సరస్సు ఎండిపోతుంది కదా, ఇది ఎండిపోతే మనం బ్రతకడం కష్టం,
మనం జీవనం సాగించడం కష్టం, నీళ్లు లేకపోతే మనం బ్రతుకుండడం కష్టం, మనం అందరం చనిపోతామని ఈ కోతులకు అద్భుతమైనటువంటి ఐడియా వచ్చిందంట. ఐడియా వచ్చి ఆ కోతుల నాయకుడు ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంట, అయ్యా ఈ సరస్సు ఎందుకు ఎండిపోతుందో మనం గమనిద్దాం, తవ్వుదామని చెప్పేసి దాన్ని తవ్వుతూ ఉన్నారంట పిల్లలు. కోతులు అన్నీ తవ్వుతున్నారంట. తవ్వుతూ ఒక వారం తవ్విన తర్వాత యజమానుడు మళ్ళీ వస్తాడంటే, ఈ కోతులకు హెడ్ ఉన్నాడు కదండి, వాడు వస్తాడంట. ఏమైనా నీటి జాడ కనిపించిందా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం కనపడలేదు. మరి ఏమైనా కనపడ్డాయా అంటే, ఇదిగో ఏవో రాళ్ళు కనిపిస్తున్నాయి అని, అన్ని రాళ్ళే కనిపిస్తున్నాయి అని చెప్పేసి రాళ్ళు తవ్వుతున్నాడు తీస్తున్నాడు. పిల్లరా, ఆ రాళ్ళు ఏంటో తెలుసా? రంగురాళ్ళు, చాలా విలువైనటువంటి వజ్రాలు, చాలా విలువైనటువంటి వజ్రాలు. అవన్నీ అవి తీస్తున్నారు. ఆ కోతలన్నీ తవ్వుతున్నారు. వాటి విలువ వాటికి తెలియదు, వాటి విలువ వాళ్ళకి, ఆ కోతలకు తెలియదు. కనుక ఏం చేస్తున్నారు, వాడు తవ్వుతున్నారు, తీస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. పిల్లరా, వాటన్నిటికంటే వాటికి కావాల్సింది ఏంటో తెలుసా? నీరు తాగితే అది వాటి ప్రాణాన్ని నిలుపుతాయి. వీటితో ఏం చేసుకుంటాయి? ఏమి చేసుకోలేవు. కనుక పిల్లరా గమనించండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో మన ఆలోచనలన్నీ కూడా అవి కొనాలి, ఇవి కొనాలి, ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవాలి అన్నటువంటిది కాకుండా, ఈ దినాల్లో మనం బ్రతికి సజీవంగా ఒకవేళ ఈ కరోనా వైరస్ పాండమిక్ని మనం జయించగలిగితే అదే చాలు అనుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశము చాలా మందిలో ఉంది అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు లలిత జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ మీరు చూసుంటారు. అతను వస్తాడు, ఒక గుండె అతను వస్తాడు, యజమానుడే అతను వచ్చి ఏమంటాడంటే, వేరే షాపుల కంటే ఒకవేళ మా షాప్ కంటే తక్కువ ధర ఎవరైనా ఇస్తే అక్కడ కొనుక్కోండి, 4-5 షాపులు తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నటువంటి చాలా ఉచిత సలహా ఇస్తున్నాడు. ఈ మధ్యలో అతను ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యా మీరు కొనకపోయినా పర్వాలేదు, కానీ మీరు క్షేమంగా ఉండండి. ఈ సమయంలో ముఖ్యమైనది ఏమిటి? నగలు కాదు, మన ప్రాణం, అంటే మనం సజీవముగా ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యము. కాబట్టి మీ హెల్త్ని, లేకపోతే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నటువంటి ఉచిత సలహాని ఆయన ఇస్తున్నాడు. పిల్లలు గమనించండి, లోకం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నటువంటిది కాదు. కానీ ప్రియులారా, మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామా, ఆయన నీతిని వెతుకుతున్నామా లేదా మన జీవితాల్లో ఒక మార్పు వైపు మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న దేవుడు ఉంది. కనుక నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నికోదేము నువ్వు తిరిగి జన్మించాలి. పిల్లరా, ఒకవేళ మన డివైస్ని రీసెట్ చేసినట్లుగా మనకు కూడా దేవుడు ఒక రీసెట్ బటన్ పెట్టుంటే బాగుండేమో. కానీ యోహాను, లేకపోతే ఈ సువార్త రాసినటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి మాటల్ని చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించని ఎడల వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు నికోదేము అని నికోదేముతో మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం. ఏంటండి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే అర్థం ఏమిటి? ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఈ దినాలు లైవ్లో మాట్లాడుతున్నటువంటి సమయంలో నేను మీకు చెప్పాను అనుకోండి, ఏమని, ఈ దినాలు బండి వేసుకొని నేను పెట్రోల్ బంక్కి వెళ్ళాను, బండిలో పెట్రోల్ వేసుకుంటున్నటువంటి సమయంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను అని చెప్పేసి నేను చెప్పాను అనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మరు కదా, అస్సలు నమ్మరు. ఏదో ఫేక్ చేస్తున్నాడు, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నాడు అన్నటువంటి భావన ఖచ్చితంగా మీలో కలుగుతుంది. అయితే నేను ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి సమయంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, మీకు అందరికీ తెలిసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ జోసఫే నా దగ్గరికి వచ్చి, అన్నా మీరు చాలా లక్కీ అన్న, మీరు సీఎంకి షేక్ హ్యాండ్ ఇవ్వడం నేను చూశాను, ఇదిగో ఫోటో కూడా తీసుకున్నాను, చూడండి అన్న ఫోటో అని చెప్పేసి నాకు చెప్తున్నాను అనుకోండి. మీరు వింటున్న సమయంలో అప్పుడేమవుతుంది? మీరు అందరూ నమ్మేస్తారు. ఏమైనా అవునా కాదు? ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో కూడా యేసు ప్రభువు అదే మాట మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము. అంటే అర్థం ఏమిటంటే, వాక్యము నీలో ప్రవేశించిన తర్వాత ఆ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కానీ నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ఆమోదించకపోతే ఆ వాక్యము నీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 2 క్రియలు జరగాలి, 2 కార్యాలు జరగాలి. దేవుని వాక్యం వినాలి, విన్నటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అన్నటువంటి ముద్ర ఒకవేళ వేసినప్పుడు పిల్లరా గమనించండి, ఖచ్చితంగా ఆ వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. ఖచ్చితంగా మనము తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకని నికోదేముతో యేసు ప్రభువారు మాట్లాడుతున్న ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకవేళ మన జీవితం రీసెట్ అవ్వాలంటే 2 కార్యాలు మన జీవితంలో జరగాలి. నెంబర్ 1, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చాలాసార్లు మనం వింటాం, వదిలేస్తాం కదా. కానీ విన్న వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల మీద ఆయన ముద్రించినట్లయితే ఖచ్చితంగా ఒక పాపి రీసెట్ అవుతాడు, ఒక అవిశ్వాసి రీసెట్ అయి విశ్వాసిగా వాడు మారుతాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విందాం. ప్రియులారా, ఇది యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఇంకో 2
భక్తులను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు ఎవరో చెప్పండి? ఎవరండి? మీరంటే పేతురు అంటారు. పేతురు తర్వాత ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు ఎవరు? ఇంకా పేతురు, యోహాను తప్పించి పెద్ద ప్రాముఖ్యత కలిగినటువంటి వారు ఎవరు కూడా మనకు కనిపించు. పౌలు మాత్రమే ఆ తర్వాత ప్రాముఖ్యుడిగా కనిపిస్తాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 1-2 అధ్యాయాల్లో నేను అపోస్తలుల కంటే లేదా శిష్యుల కంటే ఏమాత్రం కూడా తక్కువైనటువంటి వాడిని కాదని చెప్పేసి చాలా గట్టిగా కంఠోపదంగా చెప్పినటువంటి పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇప్పుడు యోహాను సువార్తలను చదివాను. కాస్త పేతురు, పౌలులు ఈ విషయాన్ని ఎలా చెప్తారు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి విషయంలో ఏమైనా మార్పు ఉందా, లేకపోతే దీన్ని వాళ్ళు బలపరుస్తున్నారా అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గమనిస్తాం. పిల్లరా, పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే ఎగ్జాక్ట్గా ఎదురైన యేసు ప్రభువు వారు ఏదైతే నికోదేముతో మాట్లాడుతున్నారో సేమ్ రెపిటేషన్ అక్కడ కూడా ఉంది. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే పిల్లరా, గమనించండి ఒకసారి. పేతురు రాసినటువంటి పత్రిక చదువు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. చూడండి, మీరు క్షయమైనటువంటి బీజము వలన కాక, చూడండి, శాశ్వతమైనటువంటి జీవము గల, చూడండి, దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక కలుగునట్లు, చూడండి, మీరు సత్యమునకు విధేయులు. సత్యం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమునకు విధేయులు ఉండడం ద్వారా మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించండి. ఇంగ్లీష్లో ఒకవేళ మీరు చదివినట్లయితే ఏమంటాడో తెలుసా? ఇన్ ఒబేయింగ్ ద ట్రూత్ త్రూ ద స్పిరిట్ అంటాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈ ట్రూత్ అంటే దేవుని వాక్యము, త్రూ ద స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యమును మీరు విన్నారు కనుక, విశ్వసించారు కనుక. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. ఒకవేళ ఎవరైనా యేసును ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఆ కార్యక్రమం అనేటువంటిది అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. పేతురు చాలా స్పష్టంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు 2 విషయాలు మీలో జరిగినాయి. మీరు తిరిగి జన్మించారు కదా. మీరు తిరిగి ఎలా జన్మించారు? క్షయమైనటువంటి బీజం ద్వారా కాదు, లేదా క్షయమైనటువంటి బీజం అంటే మాట అండి. క్షయమైనటువంటి అంటే ఒక విధంగా పాడైపోయేటటువంటి మాటల వలన కాదు, కానీ నిత్యము నిలిచేటటువంటి అక్షయమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు మీలో ప్రవేశించినాయి. ఎప్పుడైతే దేవుని మాట మీలో ప్రవేశించిందో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని ఆమోదించాడు. అప్పుడే మీరు రక్షించబడ్డారు, అప్పుడే మీ ఆత్మలు రక్షించబడ్డాయి, అప్పుడే మీరు తిరిగి జన్మించారు అని పేతురు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. గమనించండి, నికోదేముతో దేవుడు ఏమన్నాడు? అయ్యా, నువ్వు రీసెట్ మోడ్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. నువ్వు రీసెట్ మోడ్లోకి వెళ్ళాలంటే, అంటే రీసెట్ మోడ్ అంటే ఎక్కడికి? మళ్ళీ ఎక్కడి నుండి అయితే నువ్వు వచ్చావో, దేవుని చేతిలో నుండి నువ్వు వచ్చావో అక్కడ దాకా నువ్వు వెళ్ళాలంటే నీలో 2 విషయాలు జరగాలి. ఏమిటది? దేవుని వాక్యము వెళ్ళాలి నీలోనికి. దేవుని వాక్యము నీలోనికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముద్రించాలి అని యేసు ప్రభువు నికోదేముతో ఆదిన మాట్లాడాడు. ఆ తర్వాత పుట్టిన పేతురు భక్తకోటికి రాస్తూ ఏమంటాడంటే, అయ్యా, మీరు ఎలా రక్షించబడ్డారంటే మీలో 2 క్రియలు జరిగాయి. అదేమిటంటే, మీరు సత్యమును అంగీకరించారు. ఎలా అంగీకరించారంటే పరిశుద్ధాత్మ ద్వారా మీరు అంగీకరించారు. అంత మాత్రమే కాదు, మీరు ఏదో క్షయమైపోయేటటువంటి మాటలను విని ఈ నిర్ణయం తీసుకోలేదు. అక్షయమైనటువంటి, నశింప శక్యము కానటువంటి శాశ్వతమైనటువంటి దేవుని మాటను వినటం ద్వారా, ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించడం ద్వారా మీరు రక్షణ పొందారు అన్నటువంటి విషయాన్ని పేతురు మాట్లాడతాడు. గమనించండి పిల్లరా, ఆ విధంగా దేవుడు మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి కార్యం చేశాడు. అంటే మన ప్రయత్నాల ద్వారా రీసెట్ నొక్కామనుకోండి, ఎక్కడి దాకా వెళదాం? తల్లి గర్భం వరకు వెళదాం, అంతేనా? అందుకని నికోదేమంటాడు, బాబు రీసెట్ బటన్ నొక్కమంటున్నావు, తల్లి గర్భం దగ్గరికి వెళ్ళమంటావా? తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ బయటికి రమ్మంటావా? కాదు కాదు కాదు. దేవుడు అంటాడు, నో, అది కాదు. నువ్వు క్షయమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తే తల్లి గర్భం వరకు మాత్రమే ఆలోచిస్తావు. కానీ ఒకవేళ నువ్వు అక్షయమైనటువంటి బీజము ద్వారా నువ్వు ఆలోచించినట్లయితే తల్లి గర్భం దగ్గర అయిపోవు. ఎక్కడి నుండి అయితే నువ్వు బయలుదేరావు, ఏ దేవుని దగ్గర నుండి అయితే బయలుదేరావు, ఏ రహస్య స్థలములలో దేవుడు నువ్వు రూపించబడుతున్నటువంటి సమయంలో ఏ హస్తాలైతే నిన్ను చేశాయో, లేకపోతే ఏ నేత్రాలు అయితే నిన్ను చూశాయో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలమండి? దేవుని వాక్యము ద్వారా మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. ఆ వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా విశ్వసించడం ద్వారా మాత్రమే మనం ఆ రీసెట్ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళగలమని యేసు ప్రభువు నికోదేముతో చెప్తాడు. ఎగ్జాక్ట్లీ దాన్నే పేతురు భక్తకోటికి రాస్తూ మొదటి అధ్యాయము 22-23 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ విధంగా మీ ప్రస్థానం, మీ ఆత్మీయ ప్రస్థానం లేదా మీ రక్షణ ప్రస్థానం ఈ విధంగా ప్రారంభమైంది. ఎలాగా? మీరు సత్యాన్ని విన్నారు, దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. ఎప్పుడైతే 2 కార్యాలు జరిగినాయో మీరు రక్షించబడ్డారు అని పేతురు కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సరే పిల్లరా, ఆ తర్వాత ఏమంటాడో చూడండి. మీరు ఈ విధమైనటువంటి కార్యం మీలో జరిగింది కనుక చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు.
చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు. గమనించండి, ఒకవేళ మనం ఫోన్ రీసెట్ నొక్కామనుకోండి, ఏమవుద్ది, అందులో ప్రీవియస్గా ఉన్నటువంటి యాప్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి కదా. యాప్స్ అన్ని కూడా ఏమైపోతాయండి, డిలీట్ అయిపోయి కొత్తగా మళ్ళీ ఒక నూతనమైనటువంటి అవకాశముగా ఆ డివైస్ మీ చేతిలో ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే మన జీవితంలో కూడా జరుగుతున్న పేతురు ఏం చేస్తాడు, 2వ అధ్యాయం చూడండి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనము 1-2 వచనాలు చదివితే చూడండి ఏమంటాడు, ప్రభు దయాళుడని ఎలా ఎలా రుచి చూసాం మనం. దేవుని యొక్క వాక్యం విని పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరగడం ద్వారా యెహోవా దయాళుడు అన్నటువంటి విషయం. దేవుడు దయాళుడు, ఎందుకంటే రీసెంట్ దగ్గరికి వెళ్ళిపోయాం, కరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయన దయాళుడు అని మనకు తెలిసిపోయింది. దేని ద్వారా తెలిసింది, మన క్షయమైనటువంటి ఆలోచనల ద్వారా కాదు. ఎలాగండి, అక్షయమైనటువంటి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఏమని, దేవుడు దయాళుడు అని. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు మనం ఏం చేయాలంట, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గమనించండి, తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి బిడ్డ దేన్ని అపేక్షిస్తుంది, తల్లి పాలనే అపేక్షిస్తుంది. మీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూడండి పిల్లరా, ఈ జీబ్రాస్ కానీ లేకపోతే ఈ జిరాఫ్స్ కానీ అవేం చేస్తాయి అంటే బిడ్డలకు జన్మనిస్తాయి, చిన్న చిన్న బిడ్డలకు జన్మనిస్తాయి. జన్మనిచ్చిన వెంటనే 2 నిమిషాల్లో ఆ కాళ్ళ మీద నిలబడిపోతుంది. ఆ బిడ్డ నిలబడిపోయి అది చేసే మొట్టమొదటి పని ఏంటంటే దానికి ఎవరో చెప్పేసినట్టే, ఎవరో దాని మనసులో ఫీడ్ చేసినట్టు వెంటనే వచ్చి పాలు తాగడం మొదలు పెడుతుంది. మీరు గమనించారు కదా. అదేవిధంగా పుట్టినటువంటి బిడ్డకి ఎవరు చెప్పవలసిన నువ్వు తల్లి దగ్గర పాలు తాగాలి, ఆటోమేటిక్గా జరిగిపోద్ది పిల్లలు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. దేవుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా, మీరు కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె తల్లి పాలను తాగండి అంట్లా. ఏమంటున్నాడు, కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె స్వచ్ఛమైన వాక్యమను పాలనే మీరు అపేక్షించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఇప్పుడు ఎవరండి మన తల్లి, మనం తిరిగి జన్మించాం. నికోదేమో ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళింది, తల్లి గర్భం, తన భౌతికమైనటువంటి తల్లి గర్భం దాకా వెళ్ళింది. ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా, అంటే క్షయమైనటువంటి బీజము ద్వారా కాక అక్షయమైనటువంటి బీజము ద్వారా మనం రక్షించబడ్డామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా, తల్లి దగ్గర ఆగిపోం, ఇంకాస్త ముందుకు వెళ్తాం, లేకపోతే ఇంకాస్త వెనక్కి వెళ్తాం. ఎక్కడి నుండి అయితే మనం బయలుదేరామో దేవుని దగ్గర నుండి బయలుదేరాం. కనుక ఇప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కనుక మనం రీసెట్లోకి వెళ్ళిపోయామండి. రీసెట్లోకి వెళ్ళిపోయి తల్లి గర్భం దగ్గర ఆగలా, చెప్తున్నా మళ్ళొకసారి, తల్లి గర్భం దగ్గర ఆగలా. కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె స్వచ్ఛమైన దేవుని వాక్యం, అంటే దేవుని మాటలు అన్నటువంటి పాలను మీరు అపేక్షించండి అని భక్తుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడు. గమనించండి పిల్లరా, వెన్ యూ పుట్ ద రీసెట్ బటన్ with the word of God through the help of the Holy Spirit. I repeat it once again. If you press the reset button by hearing the word of God, by believing the word of God, and if the Holy Spirit comes and commends the word of God, or he seals the word of God, that's when a sinner is saved. That's when there is a transformation in the life of an unbeliever, and then he starts to become a believer from that point. దేవుని పిల్లరా, ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు ఆ దినాన్ని నికోదేముతో ఏది మాట్లాడాడో ఎగ్జాక్ట్గా, ఎందుకంటే యేసు ప్రభు వారు తన శిష్యులకు అన్ని విషయాలు నేర్పించాడు. తను ఏదైతే బోధించాడో తన శిష్యులకు నేర్పించాడు. ఈ దినాన్ని తన శిష్యులు వారి శిష్యులకు రాస్తూ, లేదా భక్త కోటికి రాస్తూ, వారి సంఘాలకు రాస్తూ సేమ్ విషయాన్ని చాలా స్పష్టంగా పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, క్షయమైనటువంటి బీజం మీలోనికి వెళ్ళలేదు, అక్షయమైనటువంటి బీజం మీలోనికి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ అక్షయమైనటువంటి బీజాన్ని ఆయన ముద్రించాడు. ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో మీరు కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె తల్లి పాలను దాగమనలా. ఏమన్నాడండి, దేవుని నోట నుండి వచ్చే మాటలు అనేటువంటి వాక్యం అనే పాలను, శ్రేష్టమైనటువంటి పాలను మీరు అపేక్షించండి అని చెప్పేసి పేతురు మాట్లాడుతున్నాడు. గమనించండి, when you press the reset button by listening to the word of God under the guidance of the Holy Spirit, you land up in the arms of God. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నువ్వు కొత్తగా దేవుని వాక్యమును విని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులమై ఒకవేళ మన జీవితం ఆ విధముగా ప్రారంభించామంటే గమనించండి, మనం తల్లి ఒడిలోనికి వెళ్ళము కానీ తండ్రి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఒడిలోనికి మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి పేతురు మాట్లాడుతున్నాడు. ఆయన ఒడిలోనికి వెళ్ళి ఏమి అపేక్షించాలంట, స్వచ్ఛమైన వాక్యము అన్నటువంటి పాలను మనం అపేక్షించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, వన్స్ యూ సెట్ ద రీసెట్ బటన్, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి దూషణ, వేషధారణ లేదా చెడ్డ మాటలు, ఇవన్నీ కూడా మనము
వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. వీటన్నిటిని పక్కన పెట్టి, లేకపోతే వీటన్నిటిని మనం డస్ట్బిన్లో పడేసి స్వచ్ఛమైనటువంటి వాక్యం అనే కొత్త యాప్ని మన జీవితంలోనికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇలా మనమే ఒక డివైస్ అయితే, మనకే ఒక రీసెట్ బటన్ ఉంటే, ఆ రీసెట్ బటన్ నొక్కితే ఏం వెళ్ళిపోవాలి? పాత యాప్స్ అన్నీ కూడా డెమినిష్ అయిపోవాలి, పాత యాప్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోవాలి. పాత యాప్స్ ఏమున్నాయో తెలుసా మనలో దేవుని కార్యము జరగకముందు మన జీవితంలో యాప్స్ ఏమున్నాయో తెలుసా? ఏం యాప్స్ అండి? మ్యాలిస్, డిసీట్, హిపోక్రసీ, ఎన్వీ, ఈవిల్ స్పీకింగ్, మెనీ అదర్ థింగ్స్. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలంటే టోటల్గా డిలీట్ చేసినప్పుడు, ఎప్పుడైతే వాటిని డిలీట్ చేసి ఖాళీగా ఉంచకూడదండో ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యముతో ఒకవేళ మనము కానీ మళ్ళీ కొత్త యాప్, దేవుని వాక్యం అన్నటువంటి నూతనమైనటువంటి యాప్ని మనం ఎక్కించుకున్నామంటే మన ప్రతి ఆపరేషన్ కూడా, మనం చేసే ప్రతి కార్యం కూడా పిల్లరా, ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి మనం చేసే ప్రతి కార్యం కూడా వాక్యానికి అనుసంధానమైనటువంటి కార్యాలు మాత్రమే మనం చేస్తాం. ఎందుకంటే మనం నూతనముగా జన్మించినటువంటి శిష్యులుగా, లేదా రీసెట్ మోడ్లోనికి వెళ్ళి ఎవరి చేతిలో ఉన్నాం? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో నుండి వచ్చేది పాలు కాదు కానీ దేవుని వాక్యం. ఎందుకంటే యేసు ప్రభువారే అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదయ్యా, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఆయన జీవిస్తారు. ఒకానొక దినాన పేతురుతో యేసు ప్రభువారు అంటాడు, పేతురు, అందరూ వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. దాదాపు చాలామంది ఆయన వెంబడించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పేతురుని అడుగుతాడు, పేతురు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మరి నీ సంగతి ఏంటి అంటే, పేతురు ఏమంటాడు తెలుసా? మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీవే నిత్య జీవపు ఏంటండి ఆహారం కలిగిన వాడు అన్నాడా? లేదా నిత్య జీవపు నీళ్లు కలిగిన వాడు అన్నాడు? లేదు. ఏమన్నాడు తెలుసా? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగి, ఆ మాటలు తినడానికి మీ వెంట మేము వస్తాం. ఒకవేళ మాకు అన్నం ఉన్నా, రొట్టెలు ఉన్నా, లేకపోయినా అదే 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టడం చూసి కొంతమంది ఆహారం దొరుకుద్దేమో అని చెప్పేసి నది దాటి మరీ యేసు ప్రభువారి దగ్గరికి వస్తారు. దేనికోసం వస్తారు? తినడానికి వస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు అలాంటి వారిని చూసి నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అని చెప్పేసి అన్నారో పిల్లరా, వాళ్ళందరూ కూడా, వారిలో చాలామంది 6వ అధ్యాయం 66వ వచనం చదివితే వారిలో అనేకులు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన నాటి నుండి ఏ దినాన్ని కూడా తిరిగి వచ్చి మళ్ళీ యేసు ప్రభువారిని వాడు వెంబడించలేరంట. శాశ్వతంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువారు పేతురుని అడుగుతాడు, పేతురు, వాళ్ళందరూ రొట్టెల కోసం వచ్చారు, నేను రొట్టెలు ఇవ్వనగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి మీ సంగతి ఏంటి? మీరు వెళ్ళిపోరా అంటే పేతురు ఏమంటాడు తెలుసా? నేను వెంబడించింది రొట్టెల కోసం కాదయ్యా, నేను వెంబడించింది నీ మాటల కోసం. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, క్షయమైనటువంటి బీజము అయినటువంటి భౌతికమైనటువంటి రొట్టె ద్వారా మనం జీవించట్లేదు. అక్షయమైన బీజం అన్నటువంటి దేవుని వాక్యం అనే స్వచ్ఛమైన పాలను మనము అపేక్షించడం మాత్రమే కాదు, దాన్ని మనం ఒకవేళ ప్రతిదినము సేవించినట్లయితే ఇలా గమనించండి, పాత యాప్స్ ఉన్నా సరే ఉండలేవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాత యాప్స్ ఉందామనుకున్నా సరే అవి ఉండలేవు. వాటికి స్థానచలనము ఖచ్చితంగా జరుగుద్ది. పిల్లరా, ఆ పాతవన్నీ గతించిపోతాయి. నూతనమైనటువంటి స్థితిలోనికి మనం వస్తాము. దీన్ని పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు 2వ రాస్తూ 5వ అధ్యాయం 17 నుండి 21 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడో తెలుసా? అయ్యా, పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతనమాయనని ఆ చివరి 21వ వచనాన్ని దయచేసి మీకు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎందుకనగా చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, నీతి అగునట్లు ఏంటండి? పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. అంటే పాపమెరుగనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము పాపముగా మారాడు. ఎందుకు? ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? మనమందరము కూడా పాపులమైనటువంటి మనమందరము దేవుని నీతి అగునట్లుగా, so that we all become the righteousness of God. మన నీతి కాదు, దేవుని నీతి అగునట్లుగా ఆయన ఏం చేశాడంట? పాపం ఎరుగనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పాపంగా మార్చాడు. అందుకనే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి అరిచినా సరే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ని, లేదా ఏ విధమైన ప్రతిస్పందనను తండ్రి వైపు నుండి మనం చూడము. దేవుని అందుకులారా గమనించండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి తన నీతి మనకు వచ్చినట్లుగా, తన నీతిని మన మీదకి ఆయన ఇచ్చినట్లుగా ఆయన ఎప్పుడైతే చనిపోయాడో గమనించండి, ఒక క్రియ జరుగుతుంది. అదేమిటంటే, ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నామంటే ఒక నూతనమైనటువంటి ఆకలి మనలో బయలుదేరుతుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2 వచనాలు మాత్రమే నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లరా. 2 వచనాలు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు మన కోసం ఏమయ్యారు?
పాపిగా మార్చబడ్డారు. పాపం ఎరుగునటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపిగా కాదు, ఐమ్ సారీ, పాపముగా మార్చబడ్డారండి. ఎందుకు? దేవుని నీతిని మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన పాపముగా మారారట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గమనించిన ఒక చిన్న ట్రాన్సాక్షన్ మీకు చెప్తాను. 5వ అధ్యాయంలో ధన్యతలు ఉంటాయి. మనం చిన్నప్పుడు సండే స్కూల్ నుండి వీటిని మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. ఏమంటామండి? దుఃఖపడువారు ధన్యులు. దుఃఖం ఎవరిది? నాదే, అంతేనా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. తర్వాత